గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మా హెల్ప్ ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్‌లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్‌లో గనుక వార్తాపత్రికల్లో చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం. నేడో రేపో ఉత్తర్వులు దానికి అనుగుణంగా త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు అనేసి ఇవ్వడం జరిగింది. సే సో ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా మనకు తెలంగాణ అనేసి ఇవ్వడం జరిగింది. త్వరలోనే రాష్ట్రపతికి బీసీ రిజర్వేషన్ బిల్లు ధృవీకరించిన రాజు భవన్ వర్గాలు. విషయం ఏంటిదంటే, ఏదైతే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఉన్నదో గవర్నర్ గారు ఆమోదం తెలపడంతో మనకు నోటిఫికేషన్లు త్వరగా వచ్చే అవకాశం ఎక్కువగా మనకు స్పష్టంగా కనబడుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్లు కూడా మనకు జూన్ అండ్ జూలైలో వచ్చి ఎక్కువగా అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఇంకో విషయం ఏమిటంటే, ఈ నోటిఫికేషన్లో వచ్చే మొదటి నోటిఫికేషన్ ఏమిటి అంటే, ఎక్కువగా మనకు డిఎస్సి మరియు గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి నోటిఫికేషన్లే త్వరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదేవిధంగా నిన్ననే మనకు 1:1 నిష్పత్తిలో గ్రూప్ 1 ఫలితాలు అయితే వెలువడడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు సెలెక్టెడ్ అయ్యారో వాళ్ళకు 16 నుంచి వెరిఫికేషన్ ఉంటుంది. వెబ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. 15 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలనేసి. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ సంబంధించినటువంటి అభ్యర్థులు రాకపోతే తదుపరి మెరిట్ ఉన్న అభ్యర్థులను పిలుస్తారనేసి ఒక ప్రకటన చేయడం జరిగిందండి. ఇంకో విషయం ఏంటిదంటే, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఏదైతే ఉన్నదో, ఈ గ్రూప్ 1 ప్రక్రియ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ 2 వాళ్ళను పిలవడం జరుగుతుందన్నమాట. దీనివలన ఏమవుతుందంటే, బ్యాక్లాగ్స్ లేకుండా ఉండడం జరుగుతుందన్నమాట. బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులు అనేది భర్తీ చేయడమే దీని యొక్క లక్ష్యం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు, 16 నుంచి గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్, 15 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు టీజీపీఎస్సీ. గ్రూప్ 1 పోస్టుల త్వరలోనే భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను టీజీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. ఇక్కడ చూడండి సార్, 16, 17, 19, 21 తేదీలో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామనేసి కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటన తెలిపారు. ఉదయం 10:30 గంటలకు నుండి సాయంత్రం 5:30 గంటల వరకు నాంపల్లి తెలుగు వర్సిటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందనేసి పేర్కొనడం జరిగింది. మొత్తం మనకు చూసుకున్నట్లయితే 563 పోస్టులను భర్తీ చేస్తుండగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరయ్యే వారి జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరుస్తామనేసి పేర్కొన్నారు. గురువారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి తెలిపారు. అభ్యర్థి ఒరిజినల్ డాక్యుమెంట్లు 2 సెట్ల జిరాక్స్ పత్రాలను వెంట తీసుకువెళ్ళాలనేసి సూచించారన్నమాట. 2 సెట్ల జిరాక్స్ తీసుకుపోవాలి. అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది నేను ఒక వీడియో చేసిన అండి. ఆ వీడియో ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే, గ్రూప్ 1 వచ్చే నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు ఉంటాయి సార్ అనేసి అడుగుతున్నారు. యాక్చువల్గా వచ్చే గ్రూప్ 1 నోటిఫికేషన్లో మనకు దాదాపుగా ఎక్కువగా మనకు 200 నుంచి 300 వరకు ఉండే అవకాశం దాదాపు ఎక్కువ కనబడుతుంది. మరి గ్రూప్ 2లో కూడా 1000 పోస్టులు ఉండడం జరిగింది కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ప్రిపరేషన్ అనేది యథావిధిగా కొనసాగిస్తే వచ్చే నోటిఫికేషన్లో మంచిగా ఉద్యోగం సాధిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఇదండి మన ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అని.